UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారత్ అంటే పేద దేశం కింద లెక్క. ఇంకా మేధావుల భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. ప్రపంచాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగం ఫస్ట్ వరల్డ్ కంట్రీ, రెండవ భాగం సెకండ్ వరల్డ్ కంట్రీ. ఫస్ట్ వరల్డ్ కంట్రీనేమో అమెరికా, రష్యా లాంటి దేశాలు వస్తాయి. సెకండ్ వరల్డ్ కంట్రీస్ కింద యూరోప్ వచ్చాయి, జపాన్ లాంటి యూరోప్ లాంటి దేశాలు వచ్చాయి. ఈ పేద దేశాలు, ఎదుగుతున్న దేశాలు, మూడో ప్రపంచ దేశాల కింద భారత్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాలు వచ్చాయి. ఏదన్నా కొత్త ఆవిష్కరణ, కొత్త అభివృద్ధి ఇవాళ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఆర్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ తప్ప థర్డ్ వరల్డ్ కంట్రీకి ఆపర్చునిటీ లేకుండా. మనం ఎప్పుడు వింటుండేది ప్రపంచ బ్యాంకు భిక్ష పెడితే తప్ప భారతదేశంలో అభివృద్ధి జరగదని, రోడ్లు వేయాలన్నా కూడా ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు దయతరిస్తే తప్ప రోడ్లు వేయని పరిస్థితి. నాకు ఇప్పటి గుర్తు రాజీవ్ రహదారి అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం ఇస్తే మన వాళ్ళు విమర్శ చేసేది. భారతదేశ ప్రజల వ్యవస్థను మొత్తం తాకట్టు పెడుతున్నారు, ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిల్లుతున్నారని చెప్పి మనం విన్నాం చాలాసార్లు. అట్లాంటి భారత్ ఇవాళ ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిల్లే అక్కడ లేకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకుల యొక్క భిక్ష లేకుండా 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా డెవలప్ అయింది ఈ 10 ఏళ్ల కాలంలో. ప్రపంచంలో 140 కోట్ల జనాభాకు చేరుకొని క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఇవాళ రోబోలు వచ్చిన తర్వాత, టిఫిన్ కూడా రోబో అందిస్తే, మన ఇంట్లో వంట కూడా రోబో చేసి పెడితే, డాక్టర్ చేసే పని కూడా రోబో చేసి పెడితే, మరి మనం ఎక్కడ పోవాలి? ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. శాస్త్ర విజ్ఞానం ఎదగాలి, కానీ శాస్త్ర విజ్ఞానం మనిషిని పనిలో పెట్టాలి. మనిషి కనుక పనిలో పెట్టకపోతే దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఇంత అంత ఉండవు. మనం చూస్తున్నాం, ఇవాళ మనం అనేకం చూస్తాం. కానీ మనిషి పట్టుకుండద్దు, మనిషికి ఏదో రకంగా ఇంత పనిలో పెట్టాలి. ఇవాళ గొప్పతనం ఏంటంటే, ఒకప్పుడు చదువుకున్న వాళ్ళ శాతం 50% ఉండే, 60% ఉండే, అసలు ఆడపిల్లలు చదివేలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ ప్రౌడ్ టు సే ఇలా 100% అక్షరాస్యత మహిళలలో ఇలా టాపర్స్, ఒక 50 మంది టాపర్స్ ఉంటే 40-45 మంది ఇలా గర్ల్స్ టాపర్స్ ఉండే పరిస్థితి. ఇవాళ ఇట్లాంటి పరిస్థితులలో ఆ చదువుకున్న, ఆ క్వాలిటీ ఉన్న, చేయాలనే తపన ఉన్నటువంటి ఆ యువత కనుక ఎంప్లాయ్మెంట్ లేకపోతే, ఏదో రకమైన వ్యాపకం లేకపోతే, ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కాకపోతే దాని అనర్థాలు ఎట్లుంటాయో మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి అలా దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ మ్యాన్ పవర్ని ఈ భారతదేశ అభివృద్ధిలో ఎట్లా భాగం చేయాలనేది పెద్ద ఎజెండా అయింది. అందువల్లనే ఇలా 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టి, 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చేయాలి, ఒక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఎట్లా సపోర్ట్ చేయాలి, ఆ ఉద్యోగం కూడా ఎట్లా మనమే అవసరమైతే 2 నెలలు 3 నెలలు జీతం ఇవ్వాలి, ఇట్లా నేను కూడా వచ్చినాయి. కాబట్టి మనందరం ఒకటే కోరుతున్నా, మనం ఎంప్లాయ్మెంట్ కోసం తపన పడాలి. అట్ ద సేమ్ టైం 10 మందికి ఎట్లా ఎంప్లాయ్మెంట్ కల్పించగలమో దానికోసం కూడా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇలా భారతదేశం యొక్క కీర్తి పతాకని ముందు తీసుకోవడంలో భారత యువత నడుం బిగించాలని చెప్పి, భారత విద్యార్థి శక్తి ఇవాళ ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు, శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.